సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు నేను చదువుతాను. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయలేదు అని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. దేవా, ఈ మహా శుక్రవారపు దినమున తండ్రి, ఈ పరిశుద్ధ శుక్రవారమున సప్తసూత్రులుగా మీ సిలువలో తండ్రి, మీ ఆఖరి మాటలుగా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ఆధిపత్యముల కొరకే మీకు స్తోత్రములు దేవా. ఒక్కొక్క మాట ద్వారా ఒక్కొక్క రీతిగా తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి, మమ్మల్ని మేము తండ్రి మా లోపాలను సరిదిద్దుకోవడానికి, మీ రక్షణ మార్గంలో మేము ముందుకు కొనసాగడానికి మీరు పలికిన ఈ ఆధిపత్యపు పలుకుల కొరకే తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. వాక్య ధ్యానానికి మేము ఎదురు చూచుగా నిలబడి నన్ను మరుగుపరిచి మీరే నాతో మాట్లాడమని, మీ కాపుదలలో నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. త్రిత్వదేవుని దీవెన, మహిమ, ఆశీర్వాదము కూడిన మనకందరకు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మరి మన జీవితాలలో మరి యొక్క మండల కాల ధ్యానాన్ని మనము దాటిపోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్న ఈ ఆఖరి క్షణాలు, లేక ఈ ఆఖరి క్షణాల్లో ఆయన ఏ రీతిగా ఉన్నారో మనము కూడా మన జీవిత కాలంలో ఆఖరి దినాలలోనికి వచ్చే ముందు, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ఎవరైనా మనం చూస్తే కనుక, మా తాతగారు చనిపోయేటప్పుడు వాళ్ళ కూతురు గారి అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడండి అని చెప్పేసి చెప్తారు. ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి చేస్తారు. ఎందుకని? ఏమండి? కాదు, ఆఖరి మాటకు అంత విలువ. అదే రీతిగా ఎవరైనా మరి న్యాయపరంగా ఏమైనా లావాదేవీలు ఉన్నప్పుడు సాధారణంగా ఆస్తుల్లో వస్తాయి. ఇదిగో నా 2 ఎకరాలు ఫలానా మనిషికి నేను ఇచ్చానని ఆయన మరణ వాంగ్మూలం కింద ఇస్తే కనుక దానిని ఎవరైనా మార్చగలరా? ఎందుకంటే ఆ మరణ వాంగ్మూలానికి అంత విలువ ఉంది. మరి ఈ ఆఖరి దశలో, ఆఖరి క్షణాలలో ఆ దేవాది దేవుడు సిలువపై పలికినటువంటి ఆ పలుకులకు అంత విలువ ఉంది. వాటి వలన మన జీవితాలలో అనేక విధమైనటువంటి ఎన్నో ఉన్నాయి కదా. మన దగ్గర ఏమైనా దేవుడికి కావాల్సిన లక్షణాలు ఉన్నాయంటారా? చక్కగా చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజాన్ని ఒప్పుకున్నందుకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి వాటిని మనం ఏం చేయవలసిన వారమైనా అంటే వాటిని అన్నిటినీ విడిచిపెట్టాలి, కడిగి వేసుకోవాలి. ఎక్కడ? ఆయన మన కొరకే చెందించినటువంటి ఆ రక్తము. మరి ఇప్పటి వరకు 3 మాటలు మనం వినిన్నాం కదా. చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే అది సమయం ఎంతండి? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తున్నారు. ఏమని? ఏలీ ఏలీ సబక్తాని, అంటే నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ 3 మాటలు వెలుగులో పలికిన మాటలు. మరి ఈ మాట ఏ పరిస్థితుల్లో చెప్తున్నారండి? చీకటిలో చెప్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ దేవాది దేవుని యొక్క కుమారుడు, ఆయన పంపిస్తే వచ్చారు, ఆయన కార్యాలు చేయడానికే వచ్చారు. మరి ఆ సమయంలో ఈయనేమంటున్నాడు? నీవు నన్ను ఎందుకయ్యా విడిచిపెట్టేశావు అంటున్నాడు.
మరి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపం గురించి ఆయన దేవుని చే విడవబడ్డాడు? దేని వలన ఆయన దేవునితో తృణీకరింపబడ్డాడు? దేని కొరకు అంటే ఇది చూస్తే కనుక ఈ మాట మనం చూస్తే మనకేమీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఈయన దేవుని కుమారుడు, దేవుని పంపగా వచ్చాడు, దేవుని కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈయన ఏ లోపము కూడా లేదు. అది లోకపరంగా కూడా తేల్చబడిందా లేదండి? ఏం చేశాడు ఆయన? చేతులు కడుక్కుంటూ ఈయన ఎంత నాకు లోకంలో కూడా ఏ దోషము లేని వాడిగా ఎంచబడ్డాడు. కానీ ఘోర కృత్యాలు, ఘోర పాపాలు చేసిన వారికి వేసే శిక్షలో ఆయన ఉన్నాడు. మరి ఏ రీతిగా ఈయన మీదగా పాపం వచ్చింది? ఏ రీతిగా పాపం వచ్చిందండి? మరి నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చేసుకుంటే మనకు జ్ఞాపకం వస్తుంది. తోటలో ఉన్నాడు ఆయన, గిన్నెలు ఎత్తి పట్టుకున్నారు. ఏమిటా గిన్నె? ఎవరివి? నీది, నాది, అందరిది. ఘోర పాపం. అవి ఎంతగా ఉన్నాయంటే మోయలేనంతగా ఉన్నాయి, భరించలేనంతగా ఉన్నాయి. అయినా కూడా ఏమన్నారు? నీ చిత్తమైతే, నీ చిత్తమైతే. మనం మన జీవితాలలో శోధనలు ఉంటాయి. ఆ శోధనలో నుంచి మనం శోధన రాగానే ఇంకా రాలేదు కదా నా దగ్గరికి, అందులో గేటు దగ్గర ఉందనగానే మనం ఏం చేస్తామంటే ఎదురెళ్ళి కౌగిలించుకుంటాం కదా, ఎదురెళ్ళి కౌగిలించుకుంటాం. ఎందుకంటే అది అంత చక్కగా ఉంటుంది, అంత చక్కగా ఉంటుంది. విశాలమైన మార్గం, విశాలమైన మార్గం. ఇరుకు మార్గం ఏది ఉంటుందండి? దేవుని మార్గము ఇరుకుగా ఉంటుంది. అది ఎందుకో తెలుసా? ఎప్పుడైనా నీవు శోధింపబడితే కనుక నీవు ఇంటే పడిపోకుండా ఉండడానికి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాది దేవుడు అడుగుతున్నాడు, దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా? ఎందుకు విడిచిపెట్టారు అంటే ఈయన పాపిగా ఎంచబడ్డాడు, పాపిగా ఎంచబడ్డాడు. ఆమోసు గ్రంథంలో అంటారు కదా, మరి నా ఉగ్రత దినాన లేక నేను ఆ దినాన వచ్చేసరికి ఏం చేస్తానంటే క్షణమాత్రము నేను నిన్ను చేయి విడిస్తే ఏమంతా అది లోకమొత్తము కూడా చీకటిమయమైపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది అని మరి అదావా దేవుడు సెలవిచ్చారు. మరి ఇక్కడ జరుగుతున్నది అదే. ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేయి విడిచారో ఏమైందండి? లోకమంతా చీకటి అయిపోయింది, లోకమంతా చీకటి అయిపోయింది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ లేక బాధల్లో ఉన్నప్పుడు కానీ ఆయనపై విశ్వాసాన్ని కోల్పోకూడదు. మరి అదే రీతిగా ఎప్పుడు కూడా దేవుని మీద నమ్మకంతో ముందుకు వెళ్ళవలసిన వాడిపై ఉన్నాం. అదే రీతిగా ఆయన ఏ రీతిగా ప్రార్థనలో ఉన్నారు, మనము కూడా ఆ రీతిగానే ఆ ప్రార్థనలో ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మనము ఎప్పుడైనా కూడా దేవుని యొక్క పాద సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, మనము ఆయన పాద సన్నిధిలో ఉన్నప్పుడు, దేవా నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నన్ను సిద్ధపరచు దేవా, నన్ను సిద్ధపరచు దేవా. మరి ఇక్కడ ఎంతో వేదనతో ఆయన నన్ను ఎందుకయ్యా విడిచిపెట్టేసావు? ఆ వేదనకరమైనటువంటి ఈ మాట మరి మనము గమనించినట్లయితే కనుక దేవుడు ఆయనతో చెప్తూ దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచగా నీ కొరకే నా కొరకై ఈ లోకానికి వచ్చిన ఆయన వచ్చి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు శిక్షను పొంది ఉన్నారు.
పొంది ఏం జరిగిందండి? పొందినందువల్ల ఆయనకు ఇష్టడైనటువంటి తండ్రికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఆ దూరాన్ని భరించలేకుండా ఉన్నారు. ఆ దూరాన్ని భరించలేనంతగా అది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి శిలువపై యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పడిన ఆ బాధ ఏ బాధ అయ్యా? ఏ బాధ అంటారండి దాన్ని? ఆత్మీయ బాధ. ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయారు. ఎందుకంటే దేవుడు తన చేయి విడిచిపెట్టాడు. ఆ ఆత్మీయ బాధలో ఆయన తట్టుకోలేకపోతున్నారు. మనము ఎప్పుడు విడిచిపెడతారా అని చూస్తాం కదా. ఎందుకంటే చక్కటి లోకంలో విహారం చేయొచ్చు, మనకు నచ్చిన విధంగా మన జీవితాల్లో మనం ఉండొచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నువ్వు నన్ను విడిచిపెట్టేసావయ్యా అని ఆత్మీయ బాధతో ఆయన చెప్తున్నారు. ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టేస్తావని? మరి నా జీవితాల్లో కూడా ఆ రీతిగా ఉండగలమా? ఆయన చెప్తున్నారు కదా, మీరు నాతో అంటుకట్టబడి ఉంటేనే మీరు వర్ధిల్లుతారు, ఫలిస్తారు. మనకి ఆ విషయము అస్సలు వంటపడ్డదు. కానీ వర్ధిల్లు కావాలి, అభివృద్ధి కావాలి, అన్నీ కావాలి. నేనేం తిట్టడం లేదండి, దైత్యపోయేరుగా అనుకోవద్దు. కాబట్టి దేవుడు మనల్ని చెదురు చూస్తున్నది ఏమిటి అంటే, ఆయనతో మనము ఇప్పుడు కూడా మమేకమై ఉండాలి. ఆయన ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి క్షణమాత్రము ఆయన వేలు విడిచినందుకు ఎంతగా ఆత్మీయంగా బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను నీవు కూడా పడే స్థితిలో నీవు ఉండాలి. ఎప్పుడు పడతావు? అది ఆయనను మనము హృదయాలలో కదిలిపరుచుకుంటే. అంటున్నట్లుగా ఉంటే ఏమవుతుందండి? మీకు బాగా తెలుసు కదా. అందరూ ఇంటి దగ్గర మొక్కలు పెంచుతున్నారా? అంటున్నట్టుగా ఉన్నదనుకోండి, మొక్క ఏమవుతుంది? ఎందుకు పనికిరానిగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తాం? దాన్ని మనం తీసుకెళ్ళి చక్కగా బీరువాలో పెడతాం కదా అమ్మా. కాబట్టి దేవుని ప్రియ దాసు బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయనతో ఎప్పుడు మమేకంగా ఉండడానికి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు పడినటువంటి ఆత్మీయ బాధను నీవు పడగలిగితే కనుక ఈ ఆత్మ ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ ప్రవచనం నెరవేర్పు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి చూడండి, 22వ కీర్తనలో ఉంటుంది, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తతో వినక. చాలు, ఆ పాట కూడా ఉంది. నా దేవా నువ్వు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక, నీవేల దూరంగా ఉన్నావు, నీవేల దూరంగా ఉన్నావు. ఆ స్థితిలోనికి మనం ఉండగలమా? మన జీవితాలను మరి ఆ రీతిగా మనము మార్చుకోగలమా? ఆయన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మరి ప్రతి మనిషి చేసినటువంటి ఈ తప్పుల వలన ఆయన ఈ ఘోర మరణాన్ని పొంది ఉన్నారు. మరి మనకు రావాల్సినటువంటి ఆ శిక్షను ఆయనపై వేసుకుని మరి ఇక్కడ ఉండి ఏమైపోయాడండి? దేవునికి దూరం అయిపోయాడు. ఆ దేవాది దేవునికి దూరం అయిపోయారు. ఆ బాధను భరించలేకపోతూ ఉన్నారు. మరి నా జీవితంలో కూడా ఆయన మనతో మాట్లాడుతున్న మాట, ఆయనకు దూరముగా పోకు, ఆయనకు దూరముగా పోకు.
ఎప్పుడైతే నీవు ఆయనలో మమేకమయ్యి ఆయనలో అంటగట్టబడతావో ఎప్పుడు కూడా నీవు ఒంటరితనము ఉండదు. నీ జీవితంలో నీకు ఒంటరితనం ఉండదు, అది రాదు. నువ్వు శోధనలో పడిపోయినా కూడా నీవు ఉన్న స్థానాన్ని లేక నువ్వు నిలవబెట్టుకున్న స్థానంలో నిన్ను ఆయన నిలవబెడతారు, ప్రతిష్ఠిస్తారు. మరి దేవుడు నిజంగా మరి నిన్ను నన్ను విడిచిపెడతారా? విడిచిపెడతారా అండి? విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన కరుణ గల దేవుడు, ఆయన కరుణ గల దేవుడు. కాబట్టి ధైర్యముగా నీవు ఆయన నన్ను విడిచిపెట్టలేదు అని చెప్పగలగాలి అంటే ఏం చేయాలండి? ఆయనలో మనము ఉండాలి, ఆయనలో మనము ఉండాలి. మరి ఈ ఉన్నటువంటి ఈ బాధను యేసుక్రీస్తు ప్రభు వారు పడుతున్న బాధ ఆత్మీయ బాధ. ఆత్మీయ బాధ నీవెప్పుడు కలిగి ఉంటావో దేవుడిలో నీవు నిలవబడతావు, ఫలిస్తావు, చిగురిస్తావు. నీ ద్వారా అనేక మంది మరి దేవునిలో నడవబడతారు. ఆత్మసేకరణ దీవెన ఆశీర్వాదము చాలా పెద్దదండి. దాని ఆశీర్వాదము మనము ఊహించినంతగా ఉంటుంది. అది ఎప్పుడైతే మనము ఆ మార్గంలో మనం ఉంటామో ఆ ఫలాలన్నీ అనుభవించగలుగుతాం. చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను, ఆయన శరీర రక్తాలను మనం తీసుకునేటప్పుడు మనము ఎప్పుడైతే అది ఆయన శరీరము రక్తమని మనము మరి స్వీకరిస్తామో మీకు కలిగే అనుభూతి కేవలం మీకు మాత్రమే తెలిసే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ఒక రెండును ద్రాక్షరసముగా తీసుకుంటావో నీ అనుభూతి వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆత్మీయ తండ్రిని నీవు ఆత్మీయముగా విడవకుండా ఉంటావో దాని యొక్క రుచిని నీవు తెలుసుకోగలవు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఆత్మీయ సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నారు, ఆత్మీయ దీవెనలతో నడిచిన వారు ఉన్నారు, ఆత్మీయ వరములతో నిండిన వారై ఉన్నారు. కనుక ఆయన తండ్రి యొక్క ఎడబాటును కొద్దిసేపు కూడా ఆయన భరించలేకుండా ఉన్నారు. మరి నీ నా జీవితంలో కూడా ఈరోజు మనము నిర్ణయించుకోవాల్సినది ఏమిటి అయ్యా అంటే, దేవుడు పలికినటువంటి ఈ 4వ మాట, ఇది అటుకి ఇటుకి మధ్యలో మాట అన్నమాట. అంతే కదండి. సాధారణంగా మరి 7 మాటల్లో అటు 3 ఇటు 3 తీసేస్తే మిగిలేది 4వ మాట. ఈ 4వ మాట మధ్య మాట చాలా ప్రాముఖ్యమైన మాట. చీకటిలో పలికిన మాట మన జీవితాలలో వెలుగును నింపే మాట. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్ను నన్ను కూడా ఏ రీతిగా ఆయన చెంతకు ఆహ్వానిస్తున్నారు, ఏ రీతిగా ఆయన నిన్ను నన్ను కూడా చేరదీయదలుస్తున్నారు, ఆ చేర్పులోనే మనం ఉన్నట్లయితే కనుక దేవుడు నిన్ను నన్ను ఎప్పుడూ విడువని ఎడబాయని దేవుడిలో మనం అంటుకట్టబడి మరి ఆయనకు మనము దగ్గరగా ఉన్నట్లయితే కనుక మరి మనం ఎప్పుడు కూడా ఆయన దేవుళ్ళు ఉంటాం. మన బాధల్లో మనము దేవుని పిలవాలి. ఆ బాధలలో మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు. మరి ఎప్పుడు కూడా మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనపై చూపించినటువంటి ఆ ప్రేమను ఎప్పుడు కూడా విడవకూడదు, దానికి ఎప్పుడు దూరం కాకూడదు. కాబట్టి ప్రియ దేవుని సంగమం, సమయం అవుతున్నది కనుక మరి ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే నా కొరకే సిలువలో పలికినటువంటి మాట, దేవుని ఎడబాటును ఆయన ఏ రీతిగా తట్టుకోలేకుండా ఉన్నారు, ఆ రీతిలో ఆ స్థితిలోకి నీవు రావాలని ఆయన నిన్ను నన్ను కోరుచున్నారు. కొన్ని స్నేహాలు చనిపోయే వరకు కూడా ఉంటాయి. కొన్ని స్నేహాలు జస్ట్ అలాగానే అయిపోతాయి కదా. అవును కదా. ఎందుకని అవి మనకు ఆత్మీయ స్నేహాలు కాదు, అవి అవసర స్నేహాలు.
ఈ అవసర స్నేహాల్లో దేవునితో స్నేహం చేయడం కాదు, కానీ ఆత్మీయ స్నేహంతో మనం దేవునిలో ఉంటే గనక దేవా నన్ను ఎలా విడిచిన ఆడతివని ఆ దేవుడు ఏ రీతిగా మరి ఆత్మీయ ఘోష చేస్తూ ఉన్నారు. ఆ ఎడబాటును ఏ రీతిగా తట్టుకొనలేకపోతూ ఉన్నారో నేను కూడా ఆ స్థితికి రావాల్సిన వారమైనాం. దేవుని సంగమా, ఆ రీతిగా మనందరినీ కూడా ఆత్మీయ జీవితంలో ఆ దేవాది దేవుడు ఆయన పాదముల చెంత నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ స్తోత్రములు తండ్రి. ఏ రీతిగా మీరు తండ్రి యొక్క మరి ఎడబాటును మీరు తట్టుకొనలేకపోయి ఉన్నారు, అటు రీతిగా తండ్రి మేము కూడా మీకు దూరము కాకుండా మిమ్మల్ని ఎడబాయకుండా తండ్రి ఎల్లప్పుడూ ఆ స్థితిని ఆత్మీయ స్థితిని మేము మా దగ్గరలో ఉంచుకోవడానికి మీరు మాకు నడిపింపునను గ్రహించి సహాయం చేయండి. మీ కాపుదలలో ఉంచి భద్రతలో నడిపించమని యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. చాలాసేపు అయింది కదా, అందరూ ఒకసారి లేచి నిలవబడినట్లయితే కాస్త రిలాక్స్ అయినట్టుగా ఉంటుందని నా ఉద్దేశం. ఎక్కడైనా కుర్చీలు ఖాళీగా ఉంటే కనుక సర్దుకోండి. ఇది ఈ సమయంలో ఎందుకు కూర్చోలేని వాళ్ళు ఖాళీ ఉన్నాయండి చైర్లు. రోడ్కి అడ్డుగా లేకుండా కొంచెం ముందుకు జరుగుతుంటే కొంటున్నాను. పాస్టులు చేస్తారు, డోర్కి అడ్డుగా ఉంటుందంటే ముందు లైన్గా మరి సమయభావం వల్ల పాట పాడినమ్మా